నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అయిన వారంటూ ఎవరూ లేక దీనస్థితిలో బతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకొని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అక్కడికి గంట దూరంలో గల ఈ రక్షణాలయానికి విచ్చేసి అనాథల సేవలో తరిస్తూ ఉన్నారు. వారికి తోచినంతలో విరాళాల రూపంలో, బట్టల రూపంలో సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. అలా రమేష్, మనీషా దంపతులు ఈ సేవాశ్రమంకి వచ్చి అనాథల సేవలో తరించి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన రమేష్, మనీషా అనే ఆదర్శ దంపతులు కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి విచ్చేశారు. ముందుగా వీరంతా శ్రీ సోమనాథేశ్వరుడి సేవలో పాల్గొని స్వామికి స్వయంగా అభిషేకం చేయగా అర్చకులు కుటుంబ సభ్యులైన ఆరుష్, ఆర్యన్, కౌసల్య, లోకేష్ పేర్లపై వారి గోత్రనామమైన వెయ్యినోళ్ల గోత్రంపై శివయ్య చెంత పూజలు చేయించుకొని శివానుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా పాత బట్టల వితరణ చేయడంతో పాటు అభాగ్యులకు అన్నదాన నిమిత్తం వారికి తోచిన సాయం అందించి నిర్భాగ్యుల నిండైన దీవెనలు పొందారు. దిక్కులేని అనాథలకు తోడుగా ఉండడం కోసం ఈ రక్షణాలయానికి వచ్చి వారికి కలిగిన సాయం చేసిన రమేష్, మనీషా గార్లను కుటుంబ సభ్యులను శ్రీ సోమనాథేశ్వరుడు సదా కాపాడాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. వందల మంది అనాథలను సాకుతున్న ఈ రక్షణాలయంలోని ఈ అభాగ్యులకు మేలుకరమైన బియ్యంతో, తాజా కూరగాయలతో, 3 పూటల నాణ్యమైన ఆహారంతో నిత్యన్నదానం జరుగుతుందంటే అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తుల వలనే. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపిస్తున్న సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శివయ్యకు అభిషేకాలు చేసి ఆ అభాగ్యుల నిత్యాన్నదానానికి విరాళాల రూపంలో కానీ, కిరాణా వస్తువుల రూపంలో కానీ మీకు తోచిన సాయం చేసి శివాశీస్సులు పొందండి.